జై గురుదత్త. ఈరోజు మైసూరు దత్తపీఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 83వ జన్మదిన శుభాకాంక్షలు. వారు మా గురువు గారు. ఒక రకంగా చెప్పాలి అంటే నేను స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళక ముందు నా జీవితం, వెళ్ళిన తర్వాత జీవితం అని అంత విభజనగా, అంత తేడాతో ఉండేటువంటి జీవితం. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా గురువు గారి యొక్క ఆశీర్వాదం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. నేను వారిని 62వ జన్మదినం సందర్భంగా, అంటే దాదాపుగా 21 సంవత్సరాలు 22 సంవత్సరాలుగా నేను వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతూ ఉన్నాను. నాకు చూడకుండానే ఇన్ని సంవత్సరాలు జరిగాయా అనిపిస్తూ ఉంది. అటువంటి స్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి ఆశీర్వాదం నా ఒక్కరికే కాకుండా యావత్ ప్రపంచానికి వారి ఆశీస్సులు అందిస్తూ మన యొక్క హిందూ యొక్క ధర్మాన్ని చిరకాలం నిలబడేటట్టుగా చేయవలసిందిగా స్వామీజీని ప్రార్థిస్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై గురుదత్త. ఈరోజు మైసూరు దత్తపీఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 83వ జన్మదిన శుభాకాంక్షలు. వారు మా గురువు గారు. ఒక రకంగా చెప్పాలి అంటే నేను స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళక ముందు నా జీవితం, వెళ్ళిన తర్వాత జీవితం అని అంత విభజనగా, అంత తేడాతో ఉండేటువంటి జీవితం. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా గురువు గారి యొక్క ఆశీర్వాదం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. నేను వారిని 62వ జన్మదినం సందర్భంగా, అంటే దాదాపుగా 21 సంవత్సరాలు 22 సంవత్సరాలుగా నేను వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతూ ఉన్నాను. నాకు చూడకుండానే ఇన్ని సంవత్సరాలు జరిగాయా అనిపిస్తూ ఉంది. అటువంటి స్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి ఆశీర్వాదం నా ఒక్కరికే కాకుండా యావత్ ప్రపంచానికి వారి ఆశీస్సులు అందిస్తూ మన యొక్క హిందూ యొక్క ధర్మాన్ని చిరకాలం నిలబడేటట్టుగా చేయవలసిందిగా స్వామీజీని ప్రార్థిస్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త.